క్రాంతి గొర్రెలకు లేకుండా చేస్తున్నాడు శాంతి, తొలగిస్తున్నాడు భ్రాంతి. ఆ. ఆ. అంటే మనం నువ్వైనా నేనైనా ప్రశ్నించడం అనే కాన్సెప్ట్ ఉన్నటువంటి ధర్మంలో పుట్టిన వాళ్ళం. అవును. మన ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరు ప్రశ్నోపనిషత్తు. ఉమ్. భగవద్గీతలో మీరు గురువుని చేరి శుశ్రూష చేసి ప్రశ్నించండి అని ఉంది. ఉమ్. అలాగే భాగవతంలో మంచి ప్రశ్నలు అడిగారయ్యా అని మెచ్చుకుంటారు. మన యస్సాదు పృష్టోహం భవద్భిర్లోకమంగళం ఏన కృష్ణ సంప్రశ్నో ఏనాత్మ సుప్రసీదతి. చాలా మంచి ప్రశ్నలు అడిగారంట. అంటే ప్రశ్న అనే కాన్సెప్ట్ మనకు ఉంది కాబట్టి మనం ప్రశ్నిస్తాం. ఓకే. అన్నమయ్య కూడా చెప్తాడు, శోధించి రిరివో మునులును ఋషులును ఆదికి అనాది అని చెప్పి అన్నమయ్య చాలా చక్కగా కీర్తనలు చెప్తాడు. కాబట్టి ఈ ప్రశ్నించడం కాన్సెప్ట్ మనకు ఉంది, అది మంచి లక్షణం. కానీ నువ్వు ఎవరినైతే ప్రశ్నిస్తూ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నావో వాళ్ళకి అసలు దాన్ని ఒప్పుకోరు, వాళ్ళ మతాలు ఒప్పుకోవు.